హాయ్ ఈరోజు అటుకుల పల్లీల లడ్డు చేస్తున్నాను. చూడండి, ఇది ప్యాన్లో అటుకులు వేసాను. కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అటుకులు ఇలా డ్రై రోస్ట్ అయినాక ప్యాన్లో తీసేసుకుందాం. ప్లేట్లో వేసుకుందాం. ఇదే ప్యాన్లో కొన్ని పప్పులు, కొన్ని వేయించుకున్న పల్లీలు ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం డ్రై రోస్ట్ చేసినాక అటుకుల్ని ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పెట్టుకున్నాం. ఇవన్నిటిని మిక్సీలో వేసాను. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో బెల్లాన్ని మిక్సీకున్న బెల్లాన్ని దీంట్లో వేసాను. ఇప్పుడు మిక్సీ పెడదాం. ప్యాన్లో నెయ్యి వేసాను. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ పెడదాం. బాదం, తాడిపప్పు, కర్బూజా గింజలు కొంచెం లైట్గా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి వేద్దాం. మీ దగ్గర పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ చేసి వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ కదా. ఇప్పుడు ఇసుక పట్టుకున్న అటుకుల్ని బెల్లాన్ని దీంట్లో వేసుకుందాం. ఇలా లడ్డూలు చేసుకుందాం. టేస్టీగా హెల్దీ అయిన అటుకుల పల్లీల లడ్డు.